పాల ఉత్పత్తిదారులకు, పాల వినియోగదారులకు, పాలకవర్గ సభ్యులకు, ఏజెంట్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, సిబ్బందికి, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు కర్నూల్ మిల్క్ యూనియన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జి ప్రదీప్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, ఎస్వి జగన్మోహన్ రెడ్డి, అధ్యక్షులు. ప్రభుత్వ హాస్పిటల్లోనూ అదేవిధంగా మెడికల్ కాలేజీలోనూ డిస్పెన్సరీస్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లకు సంబంధించినటువంటి 2025 అగ్రిమెంట్లో ప్రభుత్వ నిబంధనలకి, కాంట్రాక్ట్ లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యోగ వయోపరిమితిని 50 సంవత్సరాలకే అని చెప్పేసి చెప్పడం వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 10-15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు 50 సంవత్సరాలకంతా ఉద్యోగ పరిమితి లేదు, ఇంకా తీసేస్తామని చెప్పేసి మన రాయలసీమ జోన్ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు గారు మరి ఈరోజు మన రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్లను 50 సంవత్సరాలు నిండిన వాళ్ళంతా కూడా పనిలో నుండి తీసేస్తాం, రావద్దని చెప్పి చెప్తున్నారు. దీన్ని అనేక మార్లు మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏపీ మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి కానీ, డిఎంఈ, అదేవిధంగా ఏపీఎంఎస్ డిఎస్సి, మరి ఎండి జనరల్ మేనేజర్కి అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇది అగ్రిమెంట్లో పొందుపరిచినటువంటి అంశం కాబట్టి దీన్ని మేము వెనక్కి తీసుకోలేము, మీరు కోర్టుకు పోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కింద స్థాయిలో సూపరింటెండెంట్లు వాళ్ళంతా కూడా మేము ఆ ఏజెన్సీని కండిషన్స్ని మేము వద్దని లేకపోతున్నాము అని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో, మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు దాదాపు 50% కార్మికులు మరి వాళ్ళ ఉపాధిని కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో మరి గత నెల 18వ తేదీ మరి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి మరి హైకోర్టుకి పిటిషన్ వేసి ఈ పిటిషన్లో రెస్పాండెంట్స్గా ఏపీఎంఐడిసి మరి ఎండి అయినటువంటి గిరీష్ ఐఏఎస్ గారిని, అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్ గారిని, అదేవిధంగా ఏపీ వెల్ఫేర్ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి మరి సెక్రటరీ సౌరభ్ గారిని మరి పార్ట్నర్స్గా పెట్టి ఈరోజు కేసు హైకోర్టులో వేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ హైకోర్టు గత అనేక సంవత్సరాలకు పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లని 50 సంవత్సరాలు అనే నిబంధనలతో తొలగించరాదని చెప్పేసి మరి తీర్పు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి కాపీలని ఉన్న ఫలంగా 2 వారాల్లోపు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి ఇవ్వాలని, ఈ 2 వారాల తర్వాత ఉన్నతాధికారులు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి ఇచ్చి 4 వారాల లోపల ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోర్టు నిర్దిష్టంగా తీర్పునివ్వడం జరిగింది. అందుకే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 62 సంవత్సరాలు, 60 సంవత్సరాల నిబంధనలు ఉన్నాయి ఉద్యోగ వయ పరిమితికి సంబంధించి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికులు కూడా మరి 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు కాంట్రాక్టర్లు, అధికారులు మరి కుమ్మక్కైనారా, 50 సంవత్సరాలు అనే నిబంధన ఎందుకు తీసుకొచ్చినారని చెప్పేసి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఈ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంటు కాంట్రాక్ట్ ఉంటే రెగ్యులర్ కావాలనుకుంటారు కానీ ఉన్న ఉపాధిని పోగొట్టుకోరు. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్నటువంటి అంశం తప్పితే మరొకటి లేదు. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి శానిటేషన్ వర్కర్లని
50 సంవత్సరాల నిబంధన 50 సంవత్సరాల ఉద్యోగ వయ పరిమితిని 8వ తరగతి చదివి ఉండాలనే నిబంధనలకి సంబంధం లేకోకుండా గత అనేక సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు ఎగ్జిస్టింగ్ వర్కర్స్గా వాళ్ళకి రైట్ వస్తుంది. వాళ్ళని తొలగించాల్సిన అవసరం లేదు. కొత్తగా నువ్వు తీసుకున్నాలనుకుంటే ఒకవేళ ఆ నిబంధన పెట్టినా కూడా అది కూడా కరెక్ట్ కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తున్నాం. ఈరోజు హైకోర్టులో మాకి కార్మికులకి అనుకూలంగా కార్మికులు ఎవరిని తొలగించరాదని చెప్పేసి ఇచ్చిన తీర్పుని మరి ఏజెన్సీ కాంట్రాక్టర్ కానీ అదేవిధంగా సూపరింటెండెంట్లు కానీ గౌరవించి తక్షణమే మరి తొలగించాలనుకునే వాళ్ళని తొలగించరాదు, తొలగించిన వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈ న్యాయ పోరాటాన్ని గౌరవించినటువంటి మరి ఏజెన్సీ కాంట్రాక్టర్లైనా అదేవిధంగా అధికారులపైన భవిష్యత్తులో మేము మరి కంటెంప్ట్కి పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.